దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మాట విని మీకు విశ్వస్తూ ఉండొచ్చు. ఎంతమంది నిద్ర వస్తుంది? చేతులు ఎత్తండి. ఎంతమంది నిద్ర వస్తుంది? ఎవరికి నిద్ర రావడం లేదా? రాత్రి 1 గంట 12:30 దాకా ఉన్నారు. ఆ ఉదయాన్నే మళ్ళీ వీపూజాములు వచ్చారు. ఆ మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ మీతో మాట్లాడడానికి నాకు బాధగా ఉంది. దేవుని బిడ్డలారా, ప్రభువునందు మన ప్రయాస ఏమవకూడదు, వ్యర్థం కావకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ప్రయాసపడుతున్నాం మనం? ఎందుకు ప్రయాసపడుతున్నాం? దేవుడు సంపాదించారన్నా? ఎందుకోసం ప్రయాసపడుతున్నాం మనం? ఎందుకు ప్రయాసపడుతున్నాం? ఆయన రాజ్యానికి వారసులు అవ్వడానికి ప్రయాసపడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరిమి? మన సిటిజన్షిప్, మన పౌరసత్వం ఏంటి? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను ఇండియన్. ఎవరు? నేను ఇండియన్. కానీ నా అసలైన పౌరసత్వం పరలోకం. నా సిటిజన్షిప్ ఏంటి? పరలోకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అంత పాట పాడాను. ఏం పాట పాడాను? పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. దేవుని స్తోత్రం. ఎవరివి? పరలోక పౌరులు. దేవునికి స్తోత్రం. చాలా చక్కగా మీరు రెస్పాండ్ అవుతున్నారు. ఈ రోజున ఇంకొక అంశం మీద మనం ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు మనం అనుకుంటూ ఉన్నాం, అలిసిపోయాము, బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం అని మనం అందరం కూడా ఇవన్నిటి గురించి ఆలోచిస్తూ ఎంతో ప్రయాసపడిపోతున్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటున్నాం. ఏదో సాధించాలని తపన లేదు నీ దగ్గర. దేవుని మందిరంలో కూర్చోవాలని ఆలోచన తప్ప ఏదో సాధించాలని తపన నీ దగ్గర లేదు. అంటే రన్నింగ్ రేస్ లో నుంచుని గెలవాలని పరిగెడతావా? ఏదో పరిగెడతావా? గెలవాలని పరిగెడతా. అంటే మన పరుగు ఎలా ఉండాలంటే పతాకము అందుకునేలాగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని సరైన తన బిడ్డలు ఎప్పుడు ఎలా ఉండాలంటే పరుగు పందెంలో గెలుపొందాలి. గెలుపొందిన తర్వాత ఆ ప్రైజ్ గెలుచుకోవాలనుకునేవాడు ఏ విధంగా తహతగలాడతాడు. అలాంటి మనస్సు మనం కలిగి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎందుకు మనము ఇంత సిద్ధపాటు కలిగి కూర్చోవాలి అంటే, ఎంత ఓర్పుతో సహనముతో ప్రయాసపడుతూ కూర్చోవాలి అంటే పరలోక బహుమానాన్ని అందుకోవడానికి, దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క అక్షయమైన కిరీటాన్ని పొందుకోవడం కోసం మనం ప్రయాసపడుతున్నాం. దేవుని స్తోత్రం. మనము క్షయ బీజము నుంచి పుట్టిన వారమా, అక్షయ బీజము నుంచి పుట్టిన వారమా? క్షయము అంటే నాశనకరమైంది, అక్షయము అంటే నాశనము లేనటువంటిది. ఏ బీజము నుంచి పుట్టిన వారమా? దేని నుంచి? క్షయమైన దానివా, మనం అక్షయమైన వాళ్ళమా? ఎంతమంది క్షయమంటున్నారు? చేతులు ఎత్తండి. క్షయ బీజము నుంచి పుట్టిన వారు ఎవరు లేరా? ఉన్నారమ్మా? చేతులు ఎత్తాలి. ధైర్యంగా. అది ఏదైనా కానీ క్షయము అక్షయము. దేవుని స్తోత్రం. మనము రక్షణ లేనివాడు క్షయమైన బీజము నుంచి పుట్టినవాడు, రక్షణ పొందినవాడు అక్షయమైన బీజమును పుట్టినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ అక్షయమైన బీజం నుంచి పుట్టినవాడు మరణించినా గానీ దేవునికి స్తోత్రం. మనము సమాధి చేయబడి క్రీస్తుతో కూడా తిరిగి లేచి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక పాపము మనలో ఏలుబడి చేస్తానికి, పాపము ప్రభుత్వం చేయటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సమయము చాలా తక్కువగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 36 నుంచి 37 చదువుతున్నా.
మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఉరిమి అవసరమైనది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఏమి అవసరమై ఉంది? ఓర్మి అంటే ఓర్ప, శ్రమ. ఓర్మి అంటే శ్రమ అవసరమైందని మీకు. అంటే శ్రమలో ఏమి కావాలి? మనకి ఓర్పు కావాలి. దేవుని స్తోత్రం. బాధల్లో ఏం కావాలి? నెమ్మది కావాలి. నా బాధల్లో నెమ్మది కలిగించేది నీ వాక్యమే. నా బాధల్లో నాకు ఆదరణ కలిగించేది నీ వాక్యమే. సో ఇప్పుడు వాగ్దాన ఫలము పొందు నిమిత్తము ఓరిమి మీకు అవసరమై ఉన్నది. ఎందుకంటే కాలము బహు కొంచెముగా ఉన్నది. కొంచెం అనొచ్చు కదా, బహు కొంచెం అన్నారు ఏంటి? కొంచెం అన్నా పెట్టంటాం, అవునా? కొంచెం అన్నా, కొంచెం ఎక్కువ పెట్టంటాం. అంటే ఇప్పుడు కాలము బహు కొంచెముగా ఉన్నది అంటే చాలా తక్కువగా ఉన్నది. రానై ఉన్నవాడు ఎలా వస్తున్నాడంట? ఆలస్యం చేయక. ఆయన ఎలా వస్తున్నాడు? వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. మీ చర్చి మీద హెడ్డింగ్ ఒకటి రాశారు. ఎవరు రాశారు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోకి వెళ్ళండి. మీ చర్చి ఎంట్రన్స్ లో పైన వాక్యం రాశారు. 7వ వచనం చదవండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యమును గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఒక ధన్యుడి గురించి రాత్రి చెప్పాను. ఏ ధన్యుడు? ప్రకటన గ్రంథం 1:3 అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 1:3. ఆ ప్రవచన వాక్యము సమయము సమీపించినది కనుక 1:3 అమ్మా. ప్రకటన 1:3. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు గైకొనువాడును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యులు. సమయము సమీపించింది అన్నారు. మరి ఇప్పుడు రానై ఉన్నవాడు ఎలా వస్తున్నాడంట? ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆలస్యం చేస్తే ఏం జరుగుతుంది? జీవం గల దేవుని సన్నిధిలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో వారికి తెలియదు. చూడండి, తిమోతి గారు రాసిన లేఖ, తిమోతి రాసిన లేఖ 5వ అధ్యాయం 1 తిమోతి 5. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతి 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 14వ వచనం చూడండి. శీఘ్రముగా నీ యొద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను. వాగ్దాన ఫలం పొందుకోవాలని ఒరిమి అవసరమైంది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రకటన గ్రంథము 7:22 7వ వాక్యంలో చెప్పాడు ప్రభువారు. మరి ఈ రోజున మరి ప్రకటన గ్రంథం 1:3 ఏం చెప్పాడంటే సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని గైకొనువాడును ఎవరు? ధన్యుడు. మరి వింటున్నావా? చదువుతున్నావా? సమయాన్ని ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి. సమయము బహు కొంచెముగా ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. నేను మరి ఇప్పుడు దైవజనుడు దేవుని మందిరానికి రావడానికి ఆలస్యం చేస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? ప్రజలు ఎలాగా ప్రవర్తించాలో వారికి తెలియదు. కాబట్టి దైవజనుడు ఏం చేస్తాడంటే జీవం గల దేవుని సంఘములో ప్రజలు ఎలా ప్రవర్తించాలో అది వారికి తెలియాలని అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు.
అందరికంటే ముందొచ్చి మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు ఎందుకంటే మిమ్మల్ని ఆయత్తపరుస్తూ ఉంటాడు, ఎవరిని? సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. అయితే సేవకుడే ఇంతగా ప్రయాసపడుతుంటే మరి మన విరోధి ఒకడు ఉన్నాడు. ఎవరు? సాతానుడు. మన విరోధి ఏంటి? ఏం చేస్తా ఉంటాడు వాడు కూడా? వాడేం చేస్తాడు? మళ్ళీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన 12:12. వాడేం చేస్తాడు చూడండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బావు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చుచున్నాడని చెప్పాను. దేవుని బిడ్డలారా, వాడు ఏం చేస్తున్నాడు? వాడి సమస్య ఎక్కువ ఉందా తక్కువ ఉందా? వాడు ఏమంటున్నాడు ఇక్కడ? సమయము కొంచెమే అని. వచ్చుచున్నవాడు ఎలా వస్తున్నాడు? ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. మరి వీడికి కూడా ఏంటంటే వాడికి సమయం అంటే ఆయన వచ్చేలోపు ఏం చేయాలి? ఇక్కడ పని పూర్తి చేయాలి. ఎవరు? ఆయన మేఘారూఢుడై వచ్చేలోపు ఇక్కడ వీడి పని ముగించాలి. కాబట్టి వీడికి సమయం కొంచెమే అని చెప్పేసి క్రోధము గలవాడై ఉన్నాడు. సో ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్తే ఏదో స్వీట్ బాక్స్ పెట్టారనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న వచ్చే ముందు అని ఏం చేస్తాడు? వాడు దాన్ని ఖాళీ చేయాలని ప్లాన్ చేస్తాడు. వాడు వస్తే స్వీట్ పెట్టింది. వాడు వచ్చేటప్పుడు డబ్బులు లేకుండా చూసి వాడిని తీసుకెళ్లి కొనుక్కుని వాడు తినేసే డబ్బులన్నీ కూడా అవచేసేస్తారు. ఎందుకని? వాడికి సమయము ఎలా ఉంది? తక్కువగా. వాళ్ళ అమ్మ నాన్న వస్తే వాడు ఏమి చేయలేవు. సాతాను కూడా ఆయన ఆలస్యం చేయకుండా వస్తున్నాడు కాబట్టి వీడి యొక్క పంతాన్ని నెగ్గించుకోవడం కోసం ఏం చేస్తున్నాడంటే సమయం కొంచెమే ఉందని చెప్పేసి క్రోధము గలవాడై వాడు ఏం చేస్తున్నాడు? మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. సో ఇప్పుడు మన యొద్ద ఎవరున్నారు? ఈ లోక అధికారి ఎవరు? సాతానుడు. సాతానుడు. కాబట్టి ఈ రోజున వాడికి సమయం కొద్దిగా ఉందని వాడు ఎంతో జాగ్రత్తగా ఎవరిని విరుగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు కనుక చేపలు పట్టేవాడు ఎక్కడ వలేస్తాడండి? చేపలు ఎక్కడికి దొరుకుతాయో అక్కడే వేస్తాడు. ఎందుకని? వలెత్తే చేప నిండా వల నిండా చేపలు పడ, అప్పుడు ప్రశాంతంగా ఇంటికి ఆనందంగా రావచ్చు. చేపలు పడకపోతే బాధతో వస్తాయి. అపవాది కూడా అంతే. ఎవరు దొరుకుతారా? ఎవరికి ముచ్చట పెడదామా? ఎవరికి పోలిద్దామా? ఎవరికి ఆ పని కల్పిద్దామా? ఎవరింటికి చుట్టాలు పంపిద్దామా? ఎవరింట్లో మరి మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, ఫిష్ కర్రీ కానీ చెప్పిద్దామా అని వాడు కూడా ఏం చేస్తా ఉంటాడు? మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. మన యొక్క గురి నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటాడు. మనం ఆ వలలో చిక్కుకుంటున్నాం. ఎవరి వలలో? సాతానుడు చేసేటువంటి లోకానుసారమైనటువంటి కార్యాల్లో మనము చిక్కుబడుతున్నాము. అదే వాడు రోషం కలిగి పని చేస్తున్నాడు, మనమేమో నిర్జీవంగా పని చేస్తూ ఉన్నాం. విదేశలారా, ఈ రోజున ఆయన త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి ఆ ప్రవచన వాక్యాన్ని గైకొనమని మనకి వాక్యం తెరవిస్తూ ఉన్నది. మరి రోజున ఎంతమంది ఆయన యొక్క వాక్యాన్ని గైకొంటూ ఉన్నారు? ఆలోచించుకోవాలి విదేశలారా. ఎందుకంటే ఇది సిద్ధపాటు సమయము. ప్రవచన వాక్యము గైకొను వాడు ధన్యుడు. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం పొందుకునేవాడు కూడా ఎలా ఉండాలి? నమ్మకమైన వాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడైతే వాగ్దానం పొందుకునేవాడు కూడా అదే విధంగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రవచన వాక్యం నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మరి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని నేను నువ్వు ఏ విధంగా దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం? దాన్ని ఏ విధంగా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది మన దగ్గర నుంచి జారిపోతూ ఉన్నది.
చేపలు పట్టుకోవడానికి, ఒక చేపలు పట్టుకోవడం చాలా కష్టం అండి. వల వేసి పట్టుకోవడం చేపలు ఈజీ, కానీ చేతితో పట్టుకోవడం చాలా కష్టం. అది ఇక్కడ కనిపించింది అనుకో, అక్కడ చేయి పెడితే ఇంకో చోట తేవాలి, చేతికి చిక్కుకు. అలాగా సాతాను కూడా దేవుని బిడ్డలు ఎక్కడ దొరుకుతారా అని వాడు ఎక్కడ పడితే అక్కడ గాలం వేస్తుంది. వాడు వల వేస్తే అందరూ కూడా ఆయన వల వేస్తే ఎలా ఉందంటే వల పిగిలిపోయేంతగా పడుతూ ఉన్నారు. అంటే మన యొక్క జీవితంలో సాతానికి దాసులం అయిపోతూ ఉన్నాం. మరి సమయం కొద్దిగా ఉందని మనమేం చేయాలంటే సత్ప్రవర్తన కలిగి దేవుని యొక్క మందిరములో జీవము గల దేవుని సంఘములో మనం ఎలా ఉండాలో ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి 12వ వచనం చూడండి. ఇదిగో, ప్రకటన 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్ద ఏముందండి? జీతం ఉంది. ఏ జీతము? పాపము వల్ల వచ్చేటువంటిది ఏంటండి? మరణము. అవునా? మరి యేసు ప్రభువారు మనల్ని ఏ విధంగా సంపాదించి ఉన్నాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము. అయితే నీ క్రియల వలన వచ్చేటువంటి జీతము ఆయన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆయన వాక్యము మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నది. ఆయన చేతిలో నీకు ఇవ్వవలసినటువంటి బహుమానములు పట్టుకుని ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ యొక్క బహుమానాన్ని పొందుకోవడానికి మనం పరిగెడుతూ ఉన్నాం. ఎవరు పొందుకుంటారంటే గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు కడుక్కున్న వారు మాత్రమే ఆ యొక్క బహుమానాన్ని పొందుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము చదువు 14. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటి తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములు ఆయనను సేవించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు మహాశ్రమలలో నుండి వచ్చి గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను కడుక్కొని తెల్లని వస్త్రములను వారి యొక్క వస్త్రాన్ని ఎలా చేసుకున్నారంట? తెల్లగా చేసుకున్నారు. యెషయా గ్రంథంలో వెళ్ళిన ఒకసారి మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 10వ వచనం చూడండి. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించాలి అంటే ఆయనతో ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించాలంటే ఆయనతో అంటు కట్టబడాలి. దేవునికి స్తోత్రం. అంటే మన పాపాలు ఎలా ఉన్నాయండి? ఈ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నవి, అయినా కానీ తెల్లబడి. మరి ఇప్పుడు గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రాలను కడుక్కునేది తెల్లగా అయ్యా అవలేదా? తెల్లదనం పరిశుద్ధతకు చిహ్నము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు దేవుడు. ఎవరికంట యుద్ధం? యుద్ధం ఎవరికి జరగాలి? సాతానికి మనకు జరగాలి. కానీ ప్రభువే పిలుస్తున్నాడు, నువ్వు ఇంకా పాపములో ఉన్నావా, రా మన ఇద్దరం కూడా వివాదం తీర్చుకుందాం, ప్రాబ్లాన్ని సాల్వ్ చేద్దాం రా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు.
కాబట్టి నారు పోసిన వాడు ఇరుపోయాడా? నిన్ను సృష్టించిన వాడికి నీకు ఏది అవసరమో ఆయనకు తెలియదా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించు, నీ జీవితం ఎలా ఉంది? ఎందుకంటే ఒకసారి యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడిన తరువాత తప్పిపోయిన వాడు మనిషి కుమారుని మరలా సిలువ వేస్తున్నాడని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఒకసారి వెలిగించబడి అనగా ఒకసారి వెలిగా. హెబ్రీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక వారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్టి వారిని ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైనటువంటి వరాలను రుచి చూచి తప్పిపోయావా? నిన్ను మరలా నూతన పరచడం అసాధ్యము. ఎందుకంటే నువ్వు ఒక కరడు కట్టినటువంటి తీవ్రవాదివి. అదా కాదా? ఎవరివి? కరడు కట్టినటువంటి తీవ్రవాది. ఎందుకంటే నీకు తెలుసు పరలోకములో నీ జీవితం ఎలా ఉంటుందో, నీకు ఆ యొక్క పరలోక అనుభవాన్ని నువ్వు అనుభవించావు, రుచి చూచావు, ఇప్పుడు తప్పిపోయావు. ఇప్పుడు ఏంటి విషయం ఏంటి ఇక్కడ అంటే, ఒకసారి తప్పిపోయావంటే నీ హృదయము కఠినమైపోతున్నది, మోడు పారిపోతున్నది. ఈ జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని భూమి మీదకు పంపించి ఉన్నాడు. మరణ భయము గల వారిని తప్పించడానికి తను కూడా రక్త మాంసములు గలవాడిగా పుట్టాడు యేసు ప్రభువారు. ఈ మరణ భయాన్ని తప్పించడం కోసం నీ వల్లే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరణాన్ని జయించాడు. దేవుని స్తోత్రం. మరణము తర్వాత జీవం ఉందని లోకానికి ప్రకటించాడు యేసు ప్రభువారు. ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు త్రోవ తప్పుతున్నావు, ఏ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నావు, ఒకసారి ఆలోచించుకున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఈ రోజున అడుగుతున్నాడు, ఏ విషయంలో నువ్వు తప్పిపోయావు, నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆలస్యం చేయకుండా వస్తున్నాను అన్నాడు. మరి నువ్వు అంతగా సిద్ధపాటు ఉండాలి కదా. అంటే ఆయన సంఘాన్ని విడిచిపెట్టడానికి రావడం లేదు. సంఘమును, వధువు సంఘమును తనతో తీసుకుని వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాకాశములో విందు జరగాలి, ఆ విందులో నేను ఉండాలి, నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. ఇదే లోక కళ్యాణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘము ఎత్తబడాలి, ఎత్తబడిన సంఘములో మనం ఉండాలి. లేకపోతే ఈ ప్రయాస వ్యర్థము, నువ్వు తీసుకున్న బాప్తిసం వ్యర్థము, నువ్వు జీవించే విధానం వ్యర్థము, నువ్వు చేస్తున్న భక్తి వ్యర్థము. ఎత్తబడేటువంటి సంఘములో నేను ఉన్నామని ధైర్యంగా ప్రకటించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసిన రెండవ లేఖ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పారివారునట్టు వాటిని అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. చదవమ్మా. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును
సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇవి మీకు కలిగి విస్తరించినలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమందు ఏముండాలండి? సద్గుణం ఉండాలి. సద్గుణమునందు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానమునందు ఏముండాలి? ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహమునందు ఏముండాలి? సహనం ఉండాలి. సహనమందు ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తి యందు ఏముండాలి? సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమను ఏముండాలి? ఇవి మీకు ఉంటే ఏమి జరుగుతుంది? ఆయన అనుభవం జ్ఞానంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడును అగును. ఇవి ఎవరిలో ఉండవో వాడు ఎవరవుతాడంట? గుడ్డివాడు, దూరదృష్టి లేని వాడు అవుతూ ఉన్నాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరింటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు తన యొక్క నిత్య రాజ్యములో నిన్ను నిలబెట్టాలని ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయన వెతికినప్పుడు నువ్వు కనపడేవాడిగా ఉండాలి. చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య చూడలేదు ప్రభువుని. ఎవరు చూశారు? ప్రభువే జక్కయ్యను చూసి జక్కయ్య అని పిలిచాడు. దేవుని స్తోత్రం. త్వరగా చెట్టు నుంచి దిగిరా అన్నాడు. ఏదేను తోటలో ఆదామును దేవుడు, ఆదాము ఎక్కడున్నావు అని అడిగాడు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? ఆదామును అడిగిన ప్రశ్న ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ పడిపోయావు? ఎక్కడ నీ సమయాన్ని హెచ్చిస్తున్నావు? ఎక్కడ నీ ధనాన్ని ఖర్చు పెడుతున్నావు? ఎక్కడ నీ కుటుంబాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు? ఎక్కడ నీ భార్య భర్తల సంబంధాన్ని కోల్పోతున్నావు? ఎక్కడ పిల్లల్ని చూసుకోవాలి అక్కడ చూసుకోకుండా పడిపోతున్నావు? ఒకసారి ఆలోచించు. ఈ దినము దేవుడు సూటిగా తన వాక్కును పంపించాడు. ఆయన మాట్లాడుతున్నాడు. నిన్ను పడిపోవడానికి పిలవలేదు ఆయన. ఆదాము ఎక్కడ ఉన్నావు అంటే ఆదాము ఎక్కడ ఉన్నానని చెప్తాడు. ఏమో చెప్పాడు, చెప్పగలడా? మాట్లాడగలడా? ఎందుకని? దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు కాబట్టి ఇక్కడున్నాను అక్కడున్నానని చెప్పలేకపోయాడు. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చేశాడు? ఈ యొక్క కయీను కూడా తన తమ్ముడిని మీద హతము చేస్తే ఆ రక్తం మొరపెట్టుకుంటుందంట దేవునికి. నువ్వు ఎక్కడున్నావంటే ఆదాము మాట్లాడలేకపోయాడు. ఇక్కడ మరి ఈయనైతే ఏమంటున్నాడంటే నేను నా తమ్ముడికి ఏమన్నా కావలి వాడనా అంటున్నాడు. నేను ఎదుగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా? ఎంత అని తప్పు చేశాడు. తప్పు చేసినా గాని కప్పిపుచ్చుకుంటున్నాడు. తన అతిక్రమణను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? కనికరము పొందుతాడు. ఇప్పుడు కయీను ఏం చేశాడు? కప్పి పెట్టుకున్నాడా? ఒప్పుకున్నాడా? నేను ఆయనకి ఏమైనా కావలి వాడినా అని అడిగాడు. అంటే కప్పుకుంటున్నాడు. హత్య చేశాడు, హత్యని దాచిపెడుతుంది. కానీ స్వరం ఆబేలు యొక్క రక్తము దేవునికి మనం పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుడు మరి ఆదామును అడిగిన దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. 9వ వచనం చూడండి, ఆదికాండం 3:9.
ఆదాము, దేవుడే నీవు ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి దాచుకుంటుంది అన్నాడు. ఇప్పుడు ఆదాము ఏం చేశాడు? ఒప్పుకున్నాడా, దాచుకున్నాడా? ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడో తెలుసా? ఎలా ఒప్పుకుంటున్నాడు? దిగంబరిగా ఉన్నా అంటే తాను పాపం చేశానని చెప్పేసి తనకు అర్థమైంది. భయపడిపోతున్నాడు దేవుడికి. కాబట్టి నేను దిగంబరిగా ఉన్నానని చెప్పేసి ఒప్పుకున్నాను. సో నువ్వు దిగంబరిగా ఉన్నా నీకు ఎవరైనా చెప్పారంటే ఎవరు చెప్పారు? నేను తినొద్దన్నప్పుడు నువ్వు తిన్నావు కదా అని అడిగాడు దేవుడు. అందుకు ఈ యొక్క 11వ వచనం, అందుకు ఆయన దిగంబరి అని నీకు తెలిపిన వాడు, నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అని. అప్పుడు దేవుడే యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అని. దేవుని బిడ్డలారా, ఆ ఆదాము ఏమన్నాడు? ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిని అని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్నాడా, దాచుకుంటున్నాడా? ఏం దాచుకుంటున్నాడు? ఏం దాచుకుంటున్నాడు? తను చేసేటువంటి తప్పును దాచుకున్నాడు. ఎవరి మీద మోపుతున్నారు? ఈ స్త్రీయే. ఎవరు? నువ్వు నాతో ఉండడానికి ఇచ్చినటువంటి ఈ స్త్రీయే. ఆమె ఇచ్చిందే నేను తిన్నానన్నాడు. దేవుని బిడ్డలారా, పిల్లలకి విషయం ఇస్తే వాడు విషయం తీసుకుని హాయిగా చచ్చిపోతాడు. వాడు తెలియదు విషయం అని. ఒక భర్త భార్యకి విషయం అని తెలిసి విషయం అయితే తాగుతుందా? ఎందుకు? తనకు తెలుసు అది విషయం తాగితే చచ్చిపోతారని తనకు తెలుసు. పిల్లలు తెలియదు కాబట్టి వాళ్ళు అన్నింటినీ నోట్లో పెట్టుకుంటారు, అన్నింటినీ చెప్తారు, అన్నింటినీ తాగుతారు. కానీ ఆదాము ఏమన్నాడు? ఈ స్త్రీయే నాకు ఈ పండు ఇచ్చింది అన్నాడు. పాపాన్ని దాచిపెట్టుకుంటున్నాడు. నివారించవచ్చు కదా. నీకు బుద్ధి లేదా? దేవుడి చెట్టు పండు మనం తినొద్దన్నాడు కదా, నువ్వు ఎలా తింటావని ఎవరు ప్రశ్నించవచ్చు? ఎవరు ప్రశ్నించవచ్చు? అవరు ప్రశ్నించవచ్చు కదా. ప్రశ్నించాడా? ప్రశ్నించలేదు. ఏం చేశాడు? తీసుకున్నాడు. తిన్న తర్వాత ఏమన్నాడు? ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నానన్నాడు. సో ఈ రోజున పాపం అనేది కూడా అదే విధంగా పెరిగిపోతుంది. అంటే మరి ఇక్కడ వాక్యం ఏమి చెప్తుందంటే, ఆశా నిగ్రహము కలిగి క్రైస్తవ భక్తులు ఏముండాలంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే పాపం నీ మీద నిలబడి చేస్తూ ఉన్నది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అంతేగాని వాళ్ళు పిలిచారు నేను వెళ్ళాను, వాళ్ళు ప్రసాదం పెట్టారు తిన్నాను, వాళ్ళు భోజనాన్ని పిలిచారు వెళ్ళాను, ఇదిగా చెప్పాల్సింది. ఏం కావాలి ఇక్కడ? నేను రక్షణ పొందిన వాడిని, ఈ పని చేయటానికి తగదు నాకు, మీరు వెళ్ళండి. అంతేగాని అన్యులతో వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పేసి వాళ్ళతో చేసి తాగుబోతు నీ స్నేహితుడైతే వాడు బాగు తీసుకెళ్ళినప్పుడు నువ్వు తాగవు, కానీ వాడు బాగు తీసుకెళ్ళమని వారికి వెళ్ళినప్పుడు వాడు తాగుతున్నప్పుడు వాడి పక్కనే ఉన్నావు. దేవుడి నువ్వు కూడా తాగినట్టే. యుద్ధం చేయని వారి భాగం ఎంతో, యుద్ధ సామాగ్రి వారి దగ్గర ఉండే వారి భాగం కూడా అంతేనా? తాగువాడి భాగం ఎంతో, తాగువాడితో ఉన్నవాడి భాగం కూడా అంతే. పాపం చేయవాడి భాగం ఎంతో, పాపం చేసి పాపం దగ్గర ఉన్నవాడి భాగం కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు తప్పిపోకుండా ప్రభు అయితే ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. ప్రాణముండగా ప్రభు నమ్ముకోవాలి. మనం పొందినటువంటి రక్షణ ఒక పరలోక సంబంధమైన వరములను రుచి చూచిన తరువాత ఆయన సన్నిధి నుంచి వెళ్ళిపోయేటువంటి ఆలోచన ఏమైనా నీలో ఉంటే మార్చు. ఒకసారి తీర్మానం చేసుకున్నాం, ఇంకా తప్పిపోవడానికి వీల్లేదు. ఒకసారి తప్పిపోయిన వాడు మనిషికి దేవునికి వాడు ఏం చేస్తున్నాడు? మరలా శిలువ వేస్తున్నాడు. నువ్వు మాటలో తప్పిపోకూడదు, నీ క్రియలో తప్పిపోకూడదు, నీ యొక్క అంతరంగంలో నీ దేవుని విస్మరించకూడదు, నీ కుటుంబ జీవితంలో నీ తప్పిపోకూడదు, నువ్వు పని చేసే సమయంలో నువ్వు దేవుని యొక్క ఆజ్ఞ తప్పిపోకూడదు. ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటావో నీ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను బట్టి తెలుస్తాడు. మరి యోహాను గారు రాసినటువంటి 2వ లేఖ అనుకుంటున్నాను, చూడండి. యోహాను గారు రాసినటువంటి 2వ లేఖ
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ పత్రిక, యోహాను గారు రాసిన మూడవ పత్రిక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధించున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధించు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇంక ఎక్కువైన సంతోషం ఏంటి? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుని వింటున్నారు, దాన్ని వినడం కంటే కూడా నాకు ఎక్కువ సంతోషము లేదు. ఆ సంతోషం మనం పరమతండ్రికి కలిగించాలి. బిడ్డలారా, జీవితంలో అనేక సమస్యలు వస్తాయండి, శోధనలు వస్తా ఉంటాయి. పేతురు గారు అయితే ఆ శ్రమల గురించి చాలా ఎక్కువగా రాశారు. ఆయన చాలా ఎక్కువగా రాశారు పేతురు గారు శ్రమల గురించి. మరి ఆ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. మొదటి పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపులను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం చదవండి. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? ఇప్పుడు మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడు ఎవడు? ఇప్పుడు ఎవరైనా చేయగలరా నీకు హాని? నువ్వు సత్యంలో అనుసరిస్తున్నారంటే అసత్యంలో ఎవడు లాగలడు నిన్ను? దేవుని బిడ్డలారా, సత్యమును అనుసరించి నా పిల్లల్ని నడుచుకుంటానని వినినప్పుడు బహుగా ఆ తండ్రి పరలోకమందున తండ్రి ఏ విధంగా సంతోషించాడు. నీ పిల్లలు ఉద్యోగం సాధించారంటే నువ్వు ఎంత సంతోషపడతావు? నీ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నువ్వు ఏ విధంగా సంతోషపడతావు? ఇతరులు నీ పిల్లల గురించి పొగుడుతున్నప్పుడు నువ్వు ఏ విధంగా సంతోషపడతావు? అదే విధంగా దేవుని యొక్క కన్నులు కూడా నీతిమంతుల మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని యొక్క కన్నులు కీడు చేయ వారికి విరోధంగా ఉన్నాయి. మరి మంచి విషయాల్లో ఆసక్తి గలవాడైతే నీకు కీడు చేసేవాడు ఉంటాడా? ఉంటాడా? హాని చేసేవాడు ఉంటాడా? కాబట్టి ఇక్కడ నిలబడాల్సింది నువ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము నిలబడాలి. అందుకే ఇశ్రాయేలుకి ఏమన్నాడంటే, వాళ్ళు ఐగుప్తు దేశం చూస్తున్నప్పుడు ప్రభువు ఏమన్నారు? మీరు అటు ఇటు చూడొద్దు, జస్ట్ యు స్టాండ్ అండ్ సీ అన్నాడు. మీరు నుంచుని చూడండి నేను ఏం చేస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు కూడా ఆ సహనం ఉండాలి నీలో, ఆ ఓర్పు ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. అప్పుడే ప్రభువును పట్టుకోగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో కూర్చునేటువంటి ఓపిక లేనప్పుడు, నిలబడేటువంటి ఓపిక లేనప్పుడు ఏ విధంగా ప్రభువుని చూడగలవు? ఆసక్తి కావాలి, ఆసక్తి కావాలి. ప్రభు కొరకు పోరాటం కలిగి జీవించాలి మనము. ఈ లోకములో పౌలు గారు అన్నారు, ఈ లోకములో ఉన్నటువంటి సమస్తము నేను నష్టముగా ఎంచుచున్నాను, పెంటగా ఎంచుచున్నాను అన్నాడు. దేన్ని భాగ్యముగా ఇచ్చాడు? ప్రభుని కలిగి ఉండడమే భాగ్యముగా ఇచ్చాడు. ఈ రోజున ప్రభు నాలో ఉంటే నేను బ్రతికినట్టు, ఆయన లేకపోతే నేను చచ్చినట్టే అన్నాడు. పద్మాసు దీపములో ఆయన చూడగానే నేను చచ్చిన వారి వలె అయితిని అన్నాడు యోహాను గారు. ఈ రోజున ఆయన పాదముల యొక్క మనమందరం కూడా సహోదరి సహోదరుడు. ఈ రోజున ఆసక్తి కలిగితే, ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడు ఎవడునో లేడు. సాతాను కూడా మీ దూరం నుంచి పారిపోతాడు. ప్రార్థన చేస్తే సాతాను ఏం చేస్తాడు? పారిపోతాడు.
స్తుతిస్తే సాతాను ఏమవుతాడు? కాలిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను యొక్క క్రియను లయపరచడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లయపరిచాడు, నీకు అప్పచెప్పాడు ఆ బాధ్యతను. నువ్వు కూడా సాతాను కార్యములను లయపరిచినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. ఒక పాపి రక్షణ, ఒక పాపి మారు మనసు నిమిత్తమై పరలోకములో గొప్ప పండుగ జరుగును. ఆ పండుగ నీ వల్ల జరగాలి, నా వల్ల జరగాలి, మన సంఘం వల్ల జరగాలి. ఆ సంఘము ఎలా ఉండాలంట? సత్యమునకు స్తంభముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క బేతేలు నిరీక్షణ ప్రార్థనా మందిరము సత్యానికి స్తంభముగా నిలబడాలి. సేవకునితో అంటు పెట్టుకుని మీరందరూ కూడా నడవాలి. రక్షణ మారు మనసు లేని వారు రక్షణ మారు మనసు పొందాలి. జీవం గల దేవుని విడిచిపోయేటువంటి ఏ ఆలోచన నీలో ఉన్నా గానీ ఈ రోజున్న దాన్ని కొట్టివేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రభు దగ్గరికి రండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు యొక్క పాదాలు పట్టుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా.